ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు తల్లి లలితా స్వరూపమైన శ్రీ తలంపులమ్మ అమ్మవారి దివ్య క్షేత్రంలో గంధమాస్య జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెన్మత్స్ విశ్వనాథరాజు వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ఘనంగా ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అంటే 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోవకొత్తూరు గ్రామంలో ఈ అమ్మవారి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఇక తొలి రోజు సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారి పాదాల చెంత గరగలు తీసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం మేళతాళాలు బాజా భజంత్రీలు నడుమ ఈ ఊరేగింపు కార్యక్రమం లోవక్షేత్రం నుంచి ప్రారంభమైంది. అసలే చక్కని అటవీ ప్రాంతం, ఎటు చూసిన పచ్చని కొండలు నడుమ స్వయంభూగా వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య క్షేత్రంలో జరుగుతున్న గంధమాస్య జాతర మహోత్సవాల్లో బాణుడి ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి గంధమాస్య ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గరగలు పూజా కార్యక్రమాలు అనంతరం సమీప లోవకొత్తూరు గ్రామానికి తీసుకురావడం, అనంతరం తునిపట్టణ రాజావారి ఇంటికి తీసుకువెళ్లడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో మరియు ఇతర అధికారుల పర్యవేక్షణలో ఊరేగింపుగా గ్రామానికి ఈ గరగలు చేరుకుంటున్నాయి. ప్రత్యేక వేషధారణలతో పాటు మహిళలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఇక 17వ తేదీ చివరి రోజు అత్యంత ఘనంగా లోవకొత్తూరు గ్రామంలో అమ్మవారి పుట్టింటి గ్రామంలో అమ్మవారి జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఇక అమ్మవారిని సాధారణ రోజులకైనా అమ్మవారి ప్రీతిపాత్రమైన పండుగలు అంటే ఆషాఢమాస మహోత్సవాలు కానీ లేదా గంధమాస్య జాతర మహోత్సవాలు కానీ ఇలా అమ్మవారి వేడుకల్లో అమ్మవారిని దర్శించి మన మనస్సులో కోరిక అమ్మవారికి చెబితే అమ్మవారు తప్పక తీరుస్తుందని అర్చక స్వాములు తెలియజేశారు. ఏదేమైనా పండుగను మెచ్చి ఆదివారం మధ్యాహ్నం లోవకొత్తూరులో అమ్మవారి గరగల సంబరాలతో అమ్మవారి గంధమాస్య జాతర మహోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి.